హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో మరమరాల ఉప్మా అండి. ఉగ్గాని అంటారు కదా, ఆ రెసిపీ. మేమైతే మరమరాల ఉప్మానే అంటాము, అందుకనే అలా చెప్తున్నాను. దీనికోసం అయితే ముందుగా మరమరాలు తీసుకుని వాటర్లో నానబెట్టాలి. ఒక 2 నిమిషాలు నానితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. 2 నిమిషాలు నానిన తర్వాత నీళ్ళన్నీ బాగా తీసేసి బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలి మరమరాలని. మా ఏరియాలో అయితే బియ్యం ప్యాలాలు అంటాము, తెలంగాణలో. ఆంధ్రాలో వచ్చేసి మరమరాలు అంటారు. నాకు తెలిసి రాయలసీమలో బొరుగులు అంటారు. కరెక్టేనా? మీరేమంటారో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బేసిక్గా నేను తెలంగాణ నుండి కాబట్టి మేమైతే బియ్యం ప్యాలాలు అంటాము మరమరాలని. ఒక 2 నిమిషాలు అలా నానిన తర్వాత నీళ్ళన్నీ బాగా పిండేసేసి మరమరాలను అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువసేపు నానకూడదండి. ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అంటే పోపు దినుసులు వేసుకోవాలి. పప్పులు కూడా వేసుకోవచ్చు. పుట్నాల శనగపప్పు, మినపప్పు వేస్తారు కదా, నేను వేయలేదు. ఇంకా కొద్దిగా పల్లీలు, కారానికి సరిపోను పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసి అన్నీ బాగా పచ్చివాసన పోయేదాకా వేపాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసాము. తొందరగా వేగిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు అనేవి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటా అండి, నేను చేస్తున్న క్వాంటిటీ కొద్దిగానే కాబట్టి ఒక టమాటా అయితే సరిపోతుంది. మీడియం సైజు ఒకటి సన్నగా కట్ చేసి వేసాను. ఇంక ఈ టమాటా కొంచెం మగ్గడానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుంది కదా. ఈలోపు అయితే పప్పుల పొడి రెడీ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ పుట్నాల పప్పు తీసుకున్నానండి. కొద్దిగా వేయించిన పల్లీలు కూడా తీసుకోవచ్చు మనకి ఇష్టమైతే. దాంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా. ఇంకా టమాటా మగ్గిపోయింది కదా, దీంట్లో మనం నానబెట్టి నీళ్లు తీసేసిన మరమరాలు ఉన్నాయి కదా, అవి వేసేసి మంచిగా కలపాలి. మనకి ఇన్స్టాంట్గా ఏదీ లేదు అంటే ఎప్పుడైనా పప్పులు నానబెట్టుకోకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా, అలాంటప్పుడు ఏదేదో ప్రయోగాలు చేసి వంట సోడాలు, ఈనోలు వేసి చేసుకునే కన్నా ఇలాంటివి చేసుకుంటే స్టమక్కి కూడా చాలా లైట్గా ఉంటుంది, హెల్దీ బాగుంటుంది అన్నమాట, తొందరగా అయిపోతుంది. ఇంకా పప్పుల పొడి కూడా ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఎలా తిన్నా బాగానే ఉంటుంది, కానీ వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇంకా ఈ పప్పుల పొడి కూడా వేసేసి మరొక నిమిషం పాటు మంచిగా కలిపి అలా ఉడకనివ్వాలి. చివర్లో మీ దగ్గర ఉంటే కొత్తిమీరాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. లైట్గా నిమ్మరసం పిండేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అంతే అండి, ఇన్స్టాంట్గా మనకు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ లైట్గా తినాలి అనుకున్నప్పుడు మంచి ఆప్షన్ అన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్లో డ్రెస్సెస్, శారీస్ కూడా సేల్ చేస్తూ ఉంటామండి. వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి, మంచి క్వాలిటీలో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.